Hey viewers, now we are going to discuss on the topic pollen-pistil interaction, which is in the chapter Reproduction in Plants. Now let's see the introduction. After pollination, the pollen gets deposited on the stigma of a flower. అంటే పాలినేషన్ తర్వాత పాలెన్ అనేది స్టిగ్మా మీద డిపాజిట్ అయి ఉంటుంది. పాలినేషన్ అంటే చెప్పుకున్నాం కదా ఫస్ట్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్స్ ఆన్ ద స్టిగ్మా ఆఫ్ ఏ ఫ్లవర్, అది పాలినేషన్ అనమాట. సో పాలినేషన్ తర్వాత పాలెన్ అనేది స్టిగ్మా మీద ల్యాండ్ అవుతుంది. అప్పుడు ద పిస్టిల్ హ్యాస్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ద పాలెన్. పిస్టిల్ అన్న స్టిగ్మా అన్న ఒకటే. ఈ పిస్టిల్ మీద ఎప్పుడైతే ఆ పాలెన్ అనేది ల్యాండ్ అయిందో అప్పుడు ఈ పిస్టిల్ అనేది ఆ పాలెన్ రైట్ టైపా లేదా రాంగ్ టైపా అనేది రికగ్నైజ్ చేసుకునే ఎబిలిటీ అనేది ఉందన్నమాట. అది రైట్ టైప్ అయితే కనుక కంపాటబుల్ పాలెన్ అని, లేదా రాంగ్ టైప్ అయితే కనుక ఇంకంపాటబుల్ పాలెన్ అంటారు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, రైట్ టైప్ ఆఫ్ పాలెన్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే, సేమ్ స్పీషీస్ ప్లాంట్స్ అనేవి, అది కూడా డిఫరెంట్ ప్లాంట్స్లో సేమ్ స్పీషీస్ అనేది వాటి మధ్య పాలినేషన్ అనేది జరిగితే అప్పుడు అది ఇంకంపాటబుల్ అనమాట. అదే రాంగ్ టైప్ అనే ఎలా చెప్పొచ్చు అంటే, సేమ్ స్పీషీస్ కాకుండా అండ్ బైసెక్షువల్ ఫ్లవర్ అయితే సేమ్ పాలెన్, ఆ ఫ్లవర్లో ఉన్న పాలెన్ అనేది స్టిగ్మా మీద ల్యాండ్ అయితే అది ఇంకంపాటబుల్ అనమాట. సో అప్పుడు కంపాటబుల్ అయితే గనక పిస్టిల్ అనేది యాక్సెప్ట్ చేసి తర్వాత ఫర్దర్ పాలినేషన్ ఈవెంట్స్ అన్ని జరుపుకొని ఫర్టిలైజేషన్కి లీడ్ చేస్తుంది. అదే ఇంకంపాటబుల్ అయితే కనుక పిస్టిల్ అనేది ఆ పాలెన్ని రిజెక్ట్ చేసి బై ప్రివెంటింగ్ ద పాలెన్ జర్మినేషన్, అంటే పిస్టిల్ మీదకి ఎప్పుడైతే పాలెన్ అనేది ల్యాండ్ అవుతుందో తర్వాత పాలెన్ గ్రెయిన్ అనేది జర్మినేట్ అవుతుంది ఆ స్టిగ్మా మీద. సో అదంతా రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు పాలెన్ ట్యూబ్ గ్రోత్ అనేది కూడా జరగదు. Ability of the pistil to recognize the pollen followed by its acceptance or rejection is the result of a continuous dialogue between pollen grain and the pistil. అంటే ఎప్పుడైతే పిస్టిల్ ఈ పాలెన్ గ్రెయిన్ని రికగ్నైజ్ చేసిన దగ్గర నుంచి దాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ లేదా రిజెక్ట్ చేయడం కానీ ఇదంతా కూడా ఈ పాలెన్ గ్రెయిన్ అండ్ పిస్టిల్ మధ్య జరిగిన ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. The pollen grain germinates on the stigma to produce a pollen tube through one of the germ pores. అంటే పాలెన్ గ్రెయిన్ ఎప్పుడైతే స్టిగ్మా మీద పడుతుందో అది యాక్సెప్ట్ చేస్తే గనక అప్పుడు ఆ పాలెన్ గ్రెయిన్ అనేది ఆ స్టిగ్మా మీద జర్మినేట్ అవుతుంది అనమాట. ఎలా జర్మినేట్ అవుతుందంటే ఒక పాలెన్ ట్యూబ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ పాలెన్ ట్యూబ్ అనేది ఎలా వస్తుందంటే పాలెన్ గ్రెయిన్కి చుట్టూతో జర్మ్ పోర్స్ అనేవి ఉంటాయి. ఆ వన్ ఆఫ్ ద జర్మ్ పోర్ నుంచి పాలెన్ ట్యూబ్ అనేది గ్రో అవుతుంది అనమాట స్టిగ్మా లోపలికి. అండ్ ద పాలెన్ ట్యూబ్ క్యారీ ద 2 gametes. అవి కూడా మేల్ గ్యామెట్స్ని క్యారీ చేస్తుంది అనమాట పాలెన్ ట్యూబ్ లోపల. ఆ గ్యామెట్స్ ఏంటంటే వెజిటేటివ్ సెల్ అండ్ ద జనరేటివ్ సెల్. దీస్ ట్యూబ్స్ గ్రో ఇన్ టు ద స్టైల్, reach the ovary and release the male gametes into the embryo sac. See, this is the overall diagram of the stigma and its ovary. ఇక్కడ పాలెన్ గ్రెయిన్స్ అనేవి ఇక్కడ ల్యాండ్ అయితే కనుక అక్కడ జర్మినేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఆ జర్మినేషన్ నుంచి పాలెన్ ట్యూబ్ అనేది ఒకటి ఫామ్ అయ్యి అది స్టైల్ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఇలా ఎంబ్రియో శాక్ లోపలికి, ఓవరీలో ఉన్న ఎంబ్రియో శాక్కి ఇలా వెళ్ళి అక్కడ ఉన్న మేల్ గ్యామెట్స్ని అక్కడ రిలీజ్ చేసి ఫర్టిలైజేషన్ అనేది ఫర్దర్గా జరుగుతుందన్నమాట. సో ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ద ఓవ్యూల్. అంటే ఇప్పుడు పాలెన్ ట్యూబ్ ఎక్కడైతే జర్మినేట్ అవుతుందో తర్వాత స్టైల్ నుంచి ట్రావెల్ అయ్యి ఓవ్యూల్ లోపల ఎంటర్ అవుతుంది. ఓవ్యూల్ లోపల ఎంటర్ అయితేనే ఎంబ్రియో శాక్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇది ఎంబ్రియో శాక్, ఇది మొత్తం కూడా ఓవ్యూల్ అనమాట. పాలెన్ ట్యూబ్ అనేది ఏ విధంగా అయినా కానీ ఓవిల్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. కానీ ఇక్కడ కామన్గా ఎంటర్ అయ్యేది ఏంటంటే ఎక్కువగా ఈ 3 waysలో ఎంటర్ అవుతుంది అనమాట పాలెన్ ట్యూబ్ అనేది. ఏదంటే ఫస్ట్ వన్ పోరోగమి. పాలెన్ ట్యూబ్ ఎంటర్స్ త్రూ మైక్రోపైల్, అంటే ఇది ఓవియల్కి మైక్రోపైలర్ రీజియన్ అనమాట. ఈ మైక్రోపైల్ నుంచి పాలెన్ ట్యూబ్ అనేది ఎంటర్ అయితే కనుక దాన్ని పోరోగమి అంటారు. అదే చలాజా నుంచి ఎంటర్ అయితే కనుక ఇది చలాజా నుంచి ఎంటర్ అయితే కనుక చలాజోగమి అని. అండ్ ఇంటెగ్యుమెంట్స్ ద్వారా కనుక ఈ పాలెన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో శాక్ లోపలికి ఎంటర్ అయితే కనుక దాన్ని మీసోగమి అంటారు. సో పాలెన్ ట్యూబ్ యొక్క ఎంట్రీని బట్టి కూడా ఓవ్యూల్ లోపలికి ఎలా అయితే ఎంట్రీ అవుతుందో దాన్ని కూడా ఇలా డిఫరెన్షియేట్ చేశారనమాట, పోరోగమి, చలాజోగమి అండ్ మీసోగమి అని. సో ఈ 3 waysలో పాలెన్ ట్యూబ్ అనేది ఓవ్యూల్ లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ద ఎంబ్రియో శాక్. పాలెన్ ట్యూబ్ ఎప్పుడైతే ఓవ్యూల్ లోపలికి ఎంటర్ అవుతుందో తర్వాత నెక్స్ట్ ఎంబ్రియో శాక్ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. ద పాలెన్ ట్యూబ్ ఎంటర్స్ ద ఎంబ్రియో శాక్ ఓన్లీ త్రూ ద మైక్రోపైలర్ ఎండ్. కామన్గా మైక్రోపైలర్ రీజియన్ నుంచే పాలెన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో శాక్ లోపలికి ఎంటర్ అవుతుంది.
తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇట్ either passing in between egg cell and synergid or penetrating through synergid cell. అంటే పాలన్ ట్యూబ్ ఎప్పుడైతే ఎంబ్రియో సాక్ లోపలికి మైక్రోపాయిలర్ రీజియన్ ద్వారా ఎంటర్ అవుతుందో అది ఎగ్ సెల్ లోపలికి లేదా సినర్జిడ్ లోపలికి పాస్ చేసుకుంటూ రావచ్చు, లేదా సినర్జిడ్ సెల్ని పెనెట్రేట్ చేసుకుంటూ లోపలికి ఎంబ్రియో సాక్ లోపలికి రావచ్చు అనమాట. సో ఎయిదర్ బిట్వీన్ ఎగ్ సెల్ అండ్ సినర్జిడ్ ఆర్ పెనెట్రేటింగ్ త్రూ సినర్జిడ్ సెల్ అన్న. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది పాలన్ గ్రెయిన్. ఈ పాలన్ గ్రెయిన్ షెడ్ అయ్యేటప్పుడే 2 సెల్ స్టేజ్లో షెడ్ అవుతుంది, అంటే డిస్పర్స్ అవుతాయి అనమాట. పాలన్ గ్రెయిన్స్ అనేవి డిస్పర్షన్ అనేది జరిగేటప్పుడు వీటిలో 2 సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్. కొన్ని 3 సెల్ స్టేజ్లో షెడ్ అవుతాయి. అది రేర్గా జరుగుతుంది. కామన్గా జరిగేదాన్ని అంటే 2 సెల్స్ స్టేజ్లో షెడ్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ పాలన్ గ్రెయిన్ అనేది షెడ్ అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే పాలన్ గ్రెయిన్ అనేది స్టిగ్మా మీద పడుతుందో అది జర్మినేషన్ అనేది జరుగుతుంది. ఆ జర్మినేషన్ జరిగేటప్పుడు ఈ జనరేటివ్ సెల్ ఏదైతే ఉందో అది డివిజన్ జరిగి 2 మేల్ గ్యామెట్స్గా ఫామ్ అవుతాయి అనమాట. తర్వాత ఇది ఒక వెజిటేటివ్ సెల్ అనమాట. ఈ వెజిటేటివ్ సెల్ ఏం చేస్తుందంటే ఈ పాలన్ ట్యూబ్ అనేది ఎటువైపు వెళ్ళాలో, అంటే ఓవరీ వైపు ట్రావెల్ చేయడానికి ఈ వెజిటేటివ్ సెల్ అనేది గైడ్ చేస్తుంది అనమాట. దీన్నే వెజిటేటివ్ న్యూక్లియస్ అని కూడా అంటారు. డిశ్చార్జ్ ఆఫ్ మేల్ గ్యామెట్స్. ఎప్పుడైతే ఈ పాలన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో సాక్ లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ మేల్ గ్యామెట్స్ అనేవి ఆ ఎంబ్రియో సాక్ లోపలికి డిశ్చార్జ్ అవుతాయి అన్నమాట. ద మేల్ గ్యామెట్స్ ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ పాలన్ ట్యూబ్ బై ద ఫాలోయింగ్ వేస్. అది 3 విధాలుగా డిశ్చార్జ్ అవ్వచ్చు అనమాట మేల్ గ్యామెట్స్ అనేవి. అది ఎలాగంటే పాలన్ ట్యూబ్ యొక్క టిప్ అనేది బర్స్ట్ అవుట్ అవ్వచ్చు, లేదా పాలన్ ట్యూబ్ యొక్క టిప్ అనేది డీజనరేషన్ అనేది జరిగి ఆ మేల్ గ్యామెట్స్ అనేవి ఎంటర్ అవ్వచ్చు. సో ద పాలన్ ట్యూబ్ ఫైనల్లీ రిలీజెస్ 2 ఇంటాక్ట్ మేల్ గ్యామెట్స్ అండ్ వెజిటేటివ్ న్యూక్లియస్. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, పాలన్ ట్యూబ్ ఈ 2 మేల్ గ్యామెట్స్ని అండ్ ఇంకా వెజిటేటివ్ న్యూక్లియస్ కూడా ఎంబ్రియో సాక్ లోపలికి లిబరేట్ అవుతాయి అన్నమాట. గ్యామెటిక్ ఫ్యూజన్. ఎప్పుడైతే ఈ మేల్ గ్యామెట్స్ అనేవి ఈ ఎంబ్రియో సాక్ లోపలికి లిబరేట్ అవుతాయో అప్పుడు వన్ ఆఫ్ ద మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్ సెల్ అండ్ ఫార్మ్స్ ఏ డిప్లాయిడ్ జైగోట్. అంటే ఇక్కడ ఉన్న ఒక మేల్ గ్యామెట్ అనేది ఇక్కడ ఎగ్ సెల్తో ఫ్యూజ్ అయిపోయి ఒక డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే సింగమి లేదా ఫర్టిలైజేషన్ అని అంటారు. సో ఈ ఫర్టిలైజేషన్ని కనుక్కున్నది ఎవరంటే ఫస్ట్ స్ట్రెస్బర్గర్ అనే ఒక సైంటిస్ట్ కనుక్కున్నారనమాట. And the next second male gamete fuses with the 2 polar nuclei located in the central cell of the embryo sac and forms primary endosperm nucleus. అంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ మేల్ గ్యామెట్ అనేది సెంట్రల్ సెల్లో ఉన్న 2 పోలార్ న్యూక్లియై అనేది దానికి ఫ్యూజ్ అయ్యి తర్వాత ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో యాజ్ దిస్ ఇన్వాల్వ్స్ 3 హ్యాప్లాయిడ్ న్యూక్లియై, అంటే 2 పోలార్ న్యూక్లియై అండ్ 1 మేల్ గ్యామెట్, అంటే ఇక్కడ 3 న్యూక్లియై అంటే 3 హ్యాప్లాయిడ్ న్యూక్లియై అనేది ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దీన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అని అంటారనమాట. దీన్ని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారంటే నవాసిన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. ఏ ప్లాంట్స్లో అంటే లిలియం అండ్ ఫ్రిటిలేరియా యొక్క ఓవియల్స్లో ఇది జరిగినట్టు ఆయన కనుక్కున్నాడు అనమాట. అండ్ సిన్స్ 2 టైప్స్ ఆఫ్ ఫ్యూజన్స్, సింగమి అంటే చెప్పుకున్నాం కదా, ఎక్సెల్తో కనుక ఫస్ట్ మేల్ గ్యామెట్ అనేది ఫ్యూజ్ అయ్యి డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఫ్యూజన్ అనేది సెకండ్ మేల్ గ్యామెట్ అనేది సెంట్రల్ సెల్లో ఉన్న పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అయ్యి ట్రిపుల్ ఫ్యూజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ 2 టైప్స్ కనుక ఎంబ్రియో సాక్లో జరిగితే కనుక ఈ 2 సింగమి అండ్ ట్రిపుల్ ఫ్యూజన్ అనేది జరిగితే దాన్ని ఈ ఫినామినాన్ని ఏమంటారంటే డబుల్ ఫర్టిలైజేషన్ అని అంటారు. అంటే ఫస్ట్ మేల్ గ్యామెట్ అండ్ సెకండ్ మేల్ గ్యామెట్తో జరిగిన ఫ్యూజన్స్ని 2 కలిపి డబుల్ ఫర్టిలైజేషన్ అని అంటారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే సెకండ్ మేల్ గ్యామెట్ ద్వారా జరిగిన సెంట్రల్ సెల్లో ఫ్యూజన్ ద్వారా ట్రిపుల్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ట్రిపుల్ ఫ్యూజన్ తర్వాత ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. దాని ద్వారా ఎండోస్పర్మ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ మేల్ గ్యామెట్ ద్వారా డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అయిన తర్వాత దాని నుంచి ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే ఫస్ట్ పాలినేషన్ అనేది జరుగుతుంది. పాలినేషన్ అనేది జరిగిన తర్వాత ఫస్ట్ పాలన్ గ్రెయిన్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మియాసిస్ అండ్ మైటాసిస్ అట్లా జరిగిన తర్వాత డివిజన్స్ అనేది జరిగిన తర్వాత పాలన్ గ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మొత్తం. తర్వాత ఎప్పుడైతే పాలన్ గ్రెయిన్ అనేది స్టిగ్మా మీద జర్మినేట్ అవుతుందో అప్పుడు పాలన్ ట్యూబ్ ద్వారా ఈ ఎంబ్రియో సాక్ లోపలికి వెళ్ళి ఎంబ్రియో సాక్ యొక్క మొత్తం ఫర్టిలైజేషన్ అంతా ఎంబ్రియో సాక్లో జరిగి ఫర్టిలైజేషన్ ద్వారా ఇక్కడ జైగోట్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. జైగోట్ తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. తర్వాత సీడ్గా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఒక్కసారి సీడ్ జర్మినేషన్ అయిన తర్వాత సీడ్ కోడ్స్ అనేవి ఫామ్ అయ్యి తర్వాత ఒక మెచ్యూర్ ప్లాంట్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట.
సో ఇప్పటి వరకు జరిగింది ఒక న్యాచురల్ టైప్ ఆఫ్ పాలినేషన్ అండ్ న్యాచురల్ ఫర్టిలైజేషన్, ఎలాంటి మాన్యువల్ ప్రాసెస్ అనేది లేదు. బట్ ఇక్కడ చెప్పుకునే ఈ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ దాంట్లో ఓన్లీ మాన్యువల్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. ఇదంతా ఎందుకంటే క్రాప్ ఇంప్రూవ్మెంట్ కోసం, క్రాప్స్ అనేవి మంచిగా ఈల్డ్ అనేది రావాలి అని అనుకుంటే కనుక ఈ క్రాప్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అనేది తీసుకొచ్చారనమాట. ఇది ఒక మేజర్ అప్రోచ్. సో దీనికి ఏం చేస్తారంటే డిజైర్డ్ పాలన్ గ్రెయిన్స్ని చూస్ చేసుకుంటారు. అంటే ఏది పడితే ఆ పాలన్ గ్రెయిన్స్ అనేవి పాలినేషన్ జరగకుండా డిజైర్డ్ పాలన్ గ్రెయిన్స్తో మాత్రమే పాలినేషన్ అనేది జరుగుతుంది. సో అలా డిజైర్డ్ పాలన్ గ్రెయిన్స్తో మాత్రమే జరగాలంటే అంటే కావాల్సినవి అంటే కోరుకున్నవి, డిజైర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ కోరుకున్న పాలన్ గ్రెయిన్స్ అనమాట. ఏవైతే ఈ పాలన్ గ్రెయిన్స్ ఏవైతే హెల్దీ ప్లాంట్ ఉంటుందో ఆ హెల్దీ ప్లాంట్ నుంచి ఆ పాలన్ గ్రెయిన్స్ అనేవి సేకరించి ఆ కోరుకున్నవి పాలన్ గ్రెయిన్స్ అనేవి వాటితో పాలినేషన్ అనేది జరిపిస్తారనమాట. సో స్టిగ్మా ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్వాంటెడ్ పాలన్. సో అలా జరగాలంటే ఫస్ట్ మనం స్టిగ్మాని అన్వాంటెడ్ అంటే ఏది పడితే ఆ పాలన్ గ్రెయిన్స్తో పాలినేషన్ జరగకుండా స్టిగ్మాని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సో వాటికి ఏం చేయాలంటే ఎమాస్కులేషన్ అండ్ బ్యాగింగ్ టెక్నిక్స్ అనేవి 2 విధాలుగా పనిచేస్తాయి అన్నమాట. ఎమాస్కులేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు రిమూవల్ ఆఫ్ యాంథర్స్ అనమాట. సో ఇక్కడ మనం కానీ లేదా బైసెక్షువల్ ఫ్లవర్స్ కానీ ఇలా ఉంటాయి కదా. సో ఈ బైసెక్షువల్ ఫ్లవర్స్లో ఏమి ఉంటాయంటే యాంథర్స్ అండ్ స్టిగ్మా 2 ఉంటాయి కాబట్టి సో ఈ యాంథర్స్ని రిమూవ్ చేస్తారనమాట. ఎందుకంటే సేమ్ ఫ్లేవర్లో ఉన్న యాంథర్స్లో ఉన్న పాలన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా మీద పడి సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ సెల్ఫ్ పాలినేషన్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ యాంథర్స్ని రిమూవ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ యాంథర్స్ అనేవి డెహిసెన్స్ అవ్వబోతున్నాయి అంటే ఎప్పుడైతే ఈ యాంథర్స్ అనేవి పగిలి పాలన్ గ్రెయిన్స్ అనేవి బయటకు వస్తాయి అన్నప్పుడు ఈ యాంథర్స్ని రిమూవ్ చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిగర్, ఇక్కడ ఈ ఫ్లవర్లో ఇవి యాంథర్స్ అనమాట. సో ఇలా ఈ యాంథర్స్ని రిమూవ్ చేస్తారనమాట. సో ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ని ఎమాస్కులేషన్ టెక్నిక్ అని అంటారు. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్లో ఎమాస్కులేషన్ అనేది జరిగిన తర్వాత బ్యాగింగ్ చేస్తారనమాట స్టిగ్మాకి. ఎందుకంటే అన్వాంటెడ్ పాలన్ అనేది ఆ స్టిగ్మా మీద పడి జర్మినేట్ అవ్వకుండా స్టిగ్మాని కంటామినేషన్ నుంచి ప్రివెంట్ చేయడానికి బ్యాగింగ్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ ఫిగర్ చూస్తే కనుక ఇది బ్యాగింగ్ అనమాట. ఈ ఫ్లవర్స్లో యాంథర్స్ని రిమూవ్ చేసి అన్వాంటెడ్ పాలన్ని ప్రివెంట్ చేయడానికి ఇలా బ్యాగింగ్ అనేది చేస్తారనమాట. డిజైర్డ్ పాలన్ ఆర్ కలెక్టెడ్ అండ్ డస్టెడ్ ఆన్ స్టిగ్మా అండ్ రీబ్యాగ్, దెన్ ఫ్రూట్స్ అలౌడ్ టు డెవలప్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టిగ్మా మీద పాలన్ గ్రెయిన్స్ అనేవి డస్టింగ్ అనేది చేస్తున్నారు. అంటే డిజైర్డ్ పాలన్ గ్రెయిన్స్ అనేవి ఇలా స్టిగ్మా మీద డ్రాప్ చేస్తారనమాట. అండ్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాగింగ్ అనేది చేస్తారు. రీబ్యాగింగ్ అనేది చేసిన తర్వాత ఫ్రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే మళ్ళీ రీబ్యాగింగ్ అనేది ఎందుకు చేస్తారంటే మళ్ళీ ఈ పాలన్ గ్రెయిన్స్ అనేవి మళ్ళీ ఎయిర్ ద్వారానో అలా వెళ్ళిపోయి మళ్ళీ వేరే పాలన్ గ్రెయిన్స్ అన్వాంటెడ్ పాలన్ అనేది మళ్ళీ ఈ స్టిగ్మా మీద సెటిల్ అయ్యి కంటామినేషన్ జరగకుండా మళ్ళీ బ్యాగింగ్ అనేది చేస్తారు. సో మళ్ళీ రీబ్యాగింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్లో అయితే ఎమాస్కులేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఏదర్ యాంథర్ లేదా స్టిగ్మా ఒకటే ఉంటాయి కాబట్టి యూనిసెక్షువల్ ఫ్లవర్స్లో ఎమాస్కులేషన్ అనేది అవసరం లేదు. అండ్ బ్యాగింగ్ మాత్రం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కంటామినేషన్ అనేది జరగకూడదు కదా. సో స్టిగ్మా అయితే కనుక కంటామినేషన్ అనేది జరగకుండా బ్యాగింగ్ అనేది చేస్తారనమాట యూనిసెక్షువల్ ఫ్లవర్స్లో అయితే. సో ఇలా ఆర్టిఫిషియల్గా మా పాలినేషన్ అనేది జరిగి తర్వాత ఫర్టిలైజేషన్ అనేది జరిగిన తర్వాత మంచి ఈల్డ్ రావడానికి, క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగడానికి ఈ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అనేది ఒక పెద్ద మేజర్ అప్రోచ్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ద టాపిక్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శారదాస్ బాటనీ. థ్యాంక్ యూ.